గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పోరాట దీక్ష కొనసాగుతోంది. మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని అంబటి మురళి దీక్ష చేస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబటి మురళికి మద్దతు ప్రకటించారు. అలాగే అంబటి మురళి దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జున, పోతిన మహేష్, నూరి ఫాతిమా సంఘీభావం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరిగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాసులుగా పోసుకొని మద్దతు ధర కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పంట పండించడమే కష్టం, అమ్ముకోవడం మరింత సమస్య అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కజొన్న క్వింటాకు 2400కు పైగా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు చేయూతనిచ్చారు. ఇక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మారుబేరాలు చేస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి. నరేంద్రకు పరపతి లేకపోవడంతో మళ్లీ టికెట్ ఇవ్వమని లోకేష్ కన్ఫర్మ్ చేశారన్నారు. కనీసం నరేంద్రకున్న పరపతితో రేవంత్ రెడ్డిని ఒప్పించి మద్దతు ధరకు కొనుగోలు చేసినా పర్వాలేదన్నారు మురళి. మద్దతు ధరపై చేతులెత్తేసిన మంత్రి అచ్చెన్నాయుడు దళారుల నుంచి కమిషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇక రైతుల కష్టాలు పట్టించుకోని అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంబటి మురళి. ధూళిపాళ్ల నరేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2400కి నువ్వు జొన్నలు కొని ఇవాళ 2400 మద్దతు ధర ప్రకటిస్తే కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పక్కన పెట్టి నువ్వు 2100 కొంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకోవాలనుకుంటున్నావు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రేటు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరిచే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నీ మీద ఉంటే నువ్వు వేరే రకంగా మారుబేరాలు చేయడం ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాక మరొకటి కాదు. సరే, చంద్రబాబు నాయుడు గారు మీ మాట వినడం లేదు. మొన్నేమో ఆయన కుమారుడు వచ్చి నీ కుమార్తె వివాహ వేడుకల్లో లేడీ రిజర్వేషన్ ఉందమ్మా, టికెట్ కు రెడీగా ఉన్నాన్నారు అంటే నీ టికెట్ పీకేశారు. సరే, నీకు ఇక్కడ పరపతి లేదనుకో, రేవంత్ రెడ్డి నీకు సన్నిహితుడు. తెలంగాణ వ్యవసాయ శాఖ వచ్చి కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మాకే అభ్యంతరం లేదు. సో తెలంగాణ వ్యవసాయ శాఖని రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి వారు ఆల్రెడీ కొంటున్న 2400కి ఈ రాష్ట్రంలో కూడా కొనిపించే ఇన్ఫ్లుయెన్స్ ప్రజానికేసం వాడితే మీకు మంచి పేరు వస్తుందని మనవి చేస్తూ, మరి అచ్చెన్నాయుడు ఎక్కడో సింగపూర్లో ఉన్నాడు, మద్దతు ధరకు మొక్కజొన్నలు కనలేని చేతులు ఎత్తేశాడు. పొన్నూరు నియోజకవర్గంలో, పెక్కు నియోజకవర్గాల్లో దళారీల మాఫియా కొంటున్న దానిలో కమిషన్లు అచ్చెన్నాయుడికి బ్యాగులు రోజు చేరుతా ఉన్నాయి. మరి మీరు రైతులు వస్తే బ్యారికేడ్లు పెట్టి ఆపడం కాదు, అచ్చెన్నాయుడికి పోయే డబ్బు బ్యారికేడ్లు పెట్టి ఆపండి. ఇంకా మీరు మద్దతు ధర కేంద్రాలు రేపు ఎల్లుండిలో తెరవకపోతే ఇటు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, అటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆ పదవికి అనర్హులుగా వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్షకుల పక్షాన డిమాండ్ చేస్తూ